ఓడిపోతే ఏం అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలికి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి. నువ్వెన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి. ఒక పండుగే కానీ వేడికే కానీ మగరాయులదేముంది? ఓ ప్యాంటు చొక్కా తొడుక్కొని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. కొంచెం అంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ. ఆవిడికి కూడా నాలాగే మగపిల్లలు. కాకపోతే నాకు ముగ్గురే, ఆవిడికి 7. అమ్మని అర్థం చేసుకొని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే. శశి, దీప్తి ఇద్దరూ డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికి పెళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా, దీప్తికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం రావడంతో బెంగుళూరులో స్థిరపడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకొని పాత కబుర్లు కలబోసుకుంటుంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పడగ్గదిలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకొని హైదరాబాద్ వచ్చింది దీప్తి. వస్తూ వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థుని కూడా తీసుకొచ్చింది. స్నేహితురాలు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుపట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా శ్రియ వచ్చినట్టుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కున వెళ్ళి తలుపు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటూ ఇటూ విసిరేసి సోఫాలో చేరగలబడింది 14 ఏళ్ల శ్రియ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? కింద కూర్చొని కూతురి సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ. చాలా కోపంగా ఉన్నాను. అసలు నేనింకా ఈ స్కూల్కి వెళ్ళను. మార్చేయండి వేరే స్కూల్కి. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి. కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం, 9వ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షలలో శ్రియకి మార్కులు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ల వరకు మొదటి ముగ్గురులో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతోందని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసుంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడం ఏమిటి? నేను కనుక్కుంటాగా, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా, ఆ పీయూష్ గాడు శ్రీయారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్. నాకు తెలుసు. బోరని ఏడుస్తోంది శ్రియ. సరే అడుగుదాంలే, లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీస్, చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది. ఎలాగో శ్రియని బతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది. ఇప్పుడు పొడుగు సాగింది. శ్రియన్ దగ్గరకు తీసుకుంటూ అంది దీప్తి. ఏది తిండి తింటే కదా, ఒక్కో ముద్ద లెక్క చూసుకొని తింటుంది. బరువెక్కడ పెరుగుతానో అన్న ఆలోచనే ఎప్పుడు. అవునా శ్రియ, ఎందుకలా? ఆకలి ఎలా తిరుగుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రియకి పోనీటైల్ వేస్తూ అంది దీప్తి. పొడుగు జుట్టు జీన్స్ మీదకి బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్ తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్న శ్రియ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకొని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాలి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రియ. మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ల పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగ్, సాక్స్ వగైరా చూసిన శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే. దీపు ఇంటిని రణరంగం చేసేస్తుంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలకి సాయం చేసింది దీప్తి. శ్రియని బడి బస్సు ఎక్కించే వరకు
శశి అష్టావధానం చేస్తుంది. శ్రియని హడావుడిగా నిద్ర లేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బతిమలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే పెళ్లి స్నానం చేస్తుంది. ఈలోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం, షూ పాలిష్ చేయడం, టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు. తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకిది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం. అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు, హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు, తల్లిదండ్రుల మీద చికాకు పడి ఉరుకుల పరుగుల మీద అపార్ట్మెంట్స్కి ఎదురుగా ఆగే స్కూల్ బస్సు ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్క బట్టలు సర్దడం వగైరా అన్నీ చేసేసరికి మరో అరగంట. అప్పుడు కానీ శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు. ఇక సాయంత్రం శ్రియ ఏ మూడ్తో ఇంటికి వస్తుందో తెలీదు. ఆ పిల్లని ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాలతో చేసిందో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రియ వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి.